అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి 10th క్లాసే కాదనమాట, మొత్తం అన్ని క్లాసెస్కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్ అయితే పోస్ట్ పోన్ అయిపోయిందనమాట. అంటే ఆగస్టు 1st to 4th అయితే మనకి ఎగ్జామ్స్ జరగట్లేదు. సో ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. సో చూసుకున్నట్టయితే డేట్స్ అయితే మారిపోయాయి అనమాట. FA1 ఆర్ SAS ఎగ్జామ్ యొక్క డేట్స్ అయితే చేంజ్ అయిపోయాయి. బట్ ఇక్కడ చేంజ్ అయిన డేట్స్ కూడా టెంటేటివ్ మాత్రమే, అంటే ఖచ్చితమైన డేట్స్ కావు. బట్ అయితే మనకి యాక్చువల్గా FA1 ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 1 to 4 అయితే ఉన్నాయి కదా, ఇవైతే జరగవు మనకంటే ఆగస్ట్ 1 to 4 ఎగ్జామ్ అయితే లేదనమాట. సో ఇది చెప్పడానికి ఈ వీడియో అయితే మెయిన్ రీజన్ అనమాట. అండ్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ నేమ్ టెంటేటివ్ డేట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఆర్ CBA1 వచ్చేసి 27th to 31st ఆగస్ట్ 2024 ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 చూసుకున్నట్టయితే 21st to 25th October 2024 ఉండే అవకాశం ఉంది. సమ్మేటివ్ అసెస్మెంట్ 1 చూస్తే 25th November to 4th December 2024 ఉండే అవకాశం ఉందన్నమాట సమ్మేటివ్ అసెస్మెంట్ 1. ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 ఆర్ CBA2 వచ్చేసి 27th to 31st January 2025 నుండే అవకాశం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 చూసుకున్నట్టయితే 3rd to 7th March 2025 ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ యాక్చువల్గా మనకి SA2 ఉంటుంది కదా 10th వాళ్ళకి. సో ఈ 10th వాళ్ళకి SA2 ఉండకుండా SSC ప్రీ ఫైనల్ ఎగ్జామ్, అంటే ప్రీ ఫైనల్ అనమాట. అంటే డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట, బట్ మేబీ March 2025లో ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అండ్ CBA3 ఏదైతే ఉందో ఈ 7th to 17th April 2024 ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్లో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.